Hi dear students, welcome to online classes. Grand welcome to Indian Society. సో మన ఇండియన్ సొసైటీకి సంబంధించి మన రీసెంట్గా గ్రూప్ 2లో ఒక కొత్తగా పరిచయం అయినటువంటి సబ్జెక్ట్గా దీన్ని చెప్పొచ్చండి. సో గత గ్రూప్ 2 నుండి ఈ యొక్క సబ్జెక్ట్ అనేది మనకి ఏపీపీఎస్సి వాళ్ళు తమ సిలబస్లో అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. మరి లాస్ట్ టైం కూడా చాలా కన్ఫ్యూజ్ అనేది ఉండేటువంటి సబ్జెక్టు. యాక్చువల్గా ఏ కొత్త సబ్జెక్టు వచ్చినా కూడా దాని మీద కన్ఫ్యూజ్ అనేది చాలా ఉంటుంది స్టూడెంట్స్కి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సిలబస్ ఏంటి, గత ప్రశ్న పత్రాల నుండి మనం ఈసారి ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి, అదేవిధంగా ఆ సిలబస్కి సంబంధించి ప్రీవియస్ ఎటువంటి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, ఆ ప్రశ్నల్ని మనం విశ్లేషణ చేస్తూ ప్రెజెంట్ అనేది ఇప్పుడు వేటిపైన ఎక్కువగా ఫోకస్ చేయాల్సి వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ పైన మనం ఈ వీడియోని చేయడం జరుగుతుంది. సో మీరు ఇండియన్ సొసైటీని తీసుకున్నట్లయితే సో మనకి ప్రీవియస్లో గత ప్రశ్న పత్రాలు చెప్పినటువంటి గుణపాఠం ఏంటంటే కరెంట్ అప్డేట్స్కి ఇంపార్టెంట్ ఇవ్వాలి, అదేవిధంగా స్టాక్ సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని గత ప్రశ్న పత్రం నుండి మనకు తెలియజేస్తుంది. సో వాటిని మీకు చాలా క్లియర్గా చూపిస్తాను. సో ఎనీహౌ ఇక్కడ ఇండియన్ సొసైటీకి సంబంధించి ఒక సిలబస్ని 3 మాడ్యూల్లో మనకి డిజైన్ చేయడం జరిగిందండి. సో మాడ్యూల్ 1 ఏమన్నాడు అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అన్నారు మనకి. సో యాన ఏపీపీఎస్సి ఇచ్చినటువంటి సిలబస్ని ఇక్కడ పేస్ట్ చేయడం జరిగింది. ఇంకా మాడ్యూల్ 2 ఏమన్నాడంటే సో సోషల్ ఇష్యూస్ అని చెప్పాడు. మాడ్యూల్ 3 ఏమన్నాడంటే వెల్ఫేర్ మెకానిజం అని అన్నాడు. సో లాస్ట్ టైం అనేది మీరు ప్రీవియస్ పేపర్ని గమనించినట్లయితే మూడింటికి కూడా తనకి సరిపోయినటువంటి వెయిటేజ్ అనేది ఇస్తూ ఎంసీక్యూస్ని ఒక 30 మార్కులు అంటే 30 మార్కులకు కూడా ఇవ్వడం జరిగింది. మూడింటి నుండి అండి, ఆ 3 మాడ్యూల్ నుండి కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ 3 మాడ్యూల్ నుండి ప్రశ్నాపత్రం అనేది ఎక్కడి నుండి వచ్చింది, సో ప్రశ్నాపత్రం అనేది ఏ ఏరియా నుండి వచ్చింది, సో స్టాక్ నుండి అడిగారా, కరెంట్ నుండి అడిగారా అనేది మీకు ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. సో అందులో భాగంగా ఈరోజు సెషన్ మనకి ఏంటంటే ఇండియన్ సొసైటీకి సంబంధించి గత ప్రశ్నాపత్రాలకు సంబంధించినటువంటి పరిశీలన మీద అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఒకటో ప్రశ్న రాస్తాను, ఆ ప్రశ్న కరెంట్ అప్డేటా, అసలు ఏ టాపిక్ని టచ్ చేశాడు అనేటువంటి చాలా క్లారిటీగా మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను మీకు. సో తర్వాత వీడియోలో మీకు ప్రీవియస్ క్వశ్చన్లు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తానండి. కాబట్టి ఇండియన్ సొసైటీకి సంబంధించి ఇక్కడ మనకి ప్రధానంగా మనం కాన్సెప్ట్ అనేది బేస్ చేసుకుంటూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ సొసైటీలో ఏం చదవాలి అనేటువంటి డౌట్ అనేది వస్తుందండి. సో ఇండియన్ సొసైటీలో ఏం చదవాలంటే సో మనకి ఇక్కడ వాడు ఇచ్చినటువంటి ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే స్టాక్ అనేది ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. సో సబ్జెక్ట్లో ఉండేటువంటి వెయిటేజ్ స్టాక్ అనేది ప్రాధాన్యత అనేది ఇస్తూ అదేవిధంగా కరెంట్ విషయాలపైన కూడా కరెంట్ అప్డేట్స్ పైన కూడా మనకి ఫోకస్ అనేది చాలా అవసరమని గత ప్రశ్న పత్రాలనే మనకు చెప్తుందండి. ఎందుకంటే గత ప్రశ్న పత్రాలు మనము గమనించినట్లయితే సుమారుగా మనకి 12 ప్రశ్నలు అండి. సో సుమారుగా 12 ప్రశ్నలు మనకి సో ఆ 3 మాడ్యూల్స్ నుండి కరెంట్ అప్డేట్స్లో రావడం జరిగిందండి. మరొక 18 ప్రశ్నలు అండి, మరొక 18 ప్రశ్నలు స్టాక్ ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ రెండింటిని మనం బేస్ చేసుకుంటే ఇందులోన ఒక 2 ప్రశ్నలు అంటే ఒకవైపు స్టాక్ ఇస్తూ మరియు కరెంట్ అప్డేట్ని మిక్స్ చేస్తూ ఒక 2 ప్రశ్నలు ఇవ్వడం జరిగిందండి. ఎనీహౌ మనకి ఉండేటువంటి 30 క్వశ్చన్స్లో 30 ప్రశ్నలు అనేవి తీసుకున్నట్లయితే ఆ 30 ప్రశ్నల్లో దేనికి ఏ విధంగా ఇవ్వడం అనేది జరిగింది అనేది ఇక్కడ చూస్తున్నాం మనం. సో ఇందులో మనకి ఒక అద్భుతంగా గత ప్రశ్న పత్రాలని మనం పరిశీలన చేసినట్లయితే సో గత ప్రశ్న పత్రాల నుండి మనం ఏమి నేర్చుకోవాలి అంటే అందులో ఒక
అద్భుతమైనటువంటి క్వశ్చన్ ఒకటి అడిగారండి. సో అదేంటంటే మనకి బాల్య వివాహాల పైన అనేది ప్రశ్న అడిగాడండి. సో బాల్య వివాహాలు ఏవైతే ఉంటాయో ఆ బాల్య వివాహాల పైన అనేది ప్రశ్న ఇవ్వడం అనేది జరిగిందండి గతంలో. అయితే ఈ బాల్య వివాహాల పైన ప్రశ్న ఏ విధంగా వచ్చింది సార్ అంటే గుర్తుపెట్టుకోండి, కరెంట్ అప్డేట్ మీద అనేది ప్రశ్న అడిగాడండి. సో ఏదైతే 30 ప్రశ్నలు ఉన్నాయో ఆ 30 ప్రశ్నలో మొదటి ప్రశ్న నుండి చివరి ప్రశ్న వరకు మీకు తర్వాత క్లాసులో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో నేను ఇక్కడ ఈ క్లాసులో ఏం చెప్తున్నానంటే గత ప్రశ్న పత్రం అనేది మనం తీసుకుంటే ఏ ఏరియాని ఫోకస్ చేశాడు, ఆ ఏరియాలో కరెంట్ని ఫోకస్ చేశాడా లేకపోతే స్టాక్ని పర్ఫెక్ట్గా ఇచ్చాడా అనేది మనం ఫోకస్గా చెప్పడం జరుగుతుంది. సో బాల్య వివాహాల పైన అనేది ప్రశ్న ఇవ్వడం జరిగిందండి. ఈ బాల్య వివాహాల పైన రీసెంట్గా 2016లో అనేది ఒక సవరణ చేశారు. ఆ సవరణ ప్రకారంగా భారత ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం పైన ఒక ప్రశ్న ఇచ్చాడండి. అంటే బాల్య వివాహాల చట్టం ఎప్పుడో చేశారండి, దాన్ని సవరణ 2016లో చేశారు. దానికి సంబంధించినటువంటి రీసెంట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని మనం ఏ ప్రాతిపదికగా తీసుకోవచ్చు అంటే ఈ యొక్క కరెంట్ ప్రాతిపదికన అనేది తీసుకోవచ్చండి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ మరొక ప్రశ్న మనకి ఎక్కడొచ్చిందంటే మనకి మతం పైన ప్రశ్న అడగడం అనేది జరిగిందండి. మతం. సో మనకి మతానికి సంబంధించి కూడా ఆల్రెడీగా సిలబస్లో ఉంది. సో ఆ మతంలో ప్రధానంగా మనకి జొరాస్ట్రియన్ అనేటువంటి ఒక మతం అనేది ఉంటుందండి. ఆ జొరాస్ట్రియన్ మతానికి సంబంధించినటువంటి వాటిపైన స్టాక్కి సంబంధించినటువంటి ప్రశ్న అడిగాడండి. సో జొరాస్ట్రియన్లు వాళ్ళు చనిపోతే ఆ చనిపోయేటువంటి పద్ధతి మీద ఇక్కడ ప్రశ్న అడిగాడండి. అంటే ప్రతి మతానికి ఆ మతంలో ఉండేటువంటి ఆచారాల్ని మనం చూస్తాం. సో ఆ ఆచారాల్ని బేస్ చేసుకుంటూ ఇక్కడ జొరాస్ట్రియన్ అనేటువంటి ఒక మతం మీద ప్రశ్న అడగడం జరిగింది. సో దేనిపైన ఇవ్వడం జరిగిందంటే స్టాక్ సంబంధించినటువంటి అంశం పైన ఇవ్వటం అనేది జరిగిందండి. ఇక రెండోది మనకి ట్రైబ్ అండి. ట్రైబ్ మనకి తెగ మీద ప్రశ్న అడిగాడండి. తెగ ఇది కూడా మనకి ఏంటంటే సామాన్యంగా స్టాక్ మీద అనేది రావడం అనేది జరిగిందండి, స్టాక్ సంబంధించి. అదేవిధంగా 4th క్వశ్చన్ అనేది మనకి ఈ యొక్క ట్రైబ్ అనేది అడిగిన తర్వాత ఆ ట్రైబ్కి సంబంధించినటువంటి విషయాలపైన తర్వాత మళ్ళా మనకి బాలల చట్టం మీద అనేది రావడం అనేది జరిగింది. ఆ బాలల చట్టం, సో బాలల చట్టం 1986లో చేశారు. ఆ 1986లో కరెంట్ అప్డేట్ మీద అనేది ప్రశ్న అడగడం అనేది జరిగిందండి. కరెంట్ అప్డేట్ మీద బాలల చట్టం మీద ప్రశ్న అడిగాడండి. ఇక నెక్స్ట్ మనకు ఉండేటువంటి 5th క్వశ్చన్ అనేది మీరు అబ్జర్వేషన్ చేసినట్లయితే, సో 5th క్వశ్చన్ అనేది ప్రధానంగా మనకి వివాహము, మ్యారేజ్ మీద అనేది ప్రశ్న అడగడం జరిగిందండి. వివాహం పైన అనేది ప్రశ్న అడగడం జరిగింది. సో వివాహానికి సంబంధించి సో దీని మీద కూడా మనకి ఏంటంటే ఒక స్టాక్ మీద రావడం జరిగిందండి. స్టాక్ అంటే ఆల్రెడీగా ఎప్పటికీ మారదు. సో ఆ అంశం పైన మనకి స్టాక్ మీద అడగడం అనేది జరిగిందండి. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న అడిగాడండి. ఒక పేదవాడు వివాహం చేసుకున్న తర్వాత ఆర్థిక బాధలు అనేది తట్టుకోలేక అతను ఇల్లు విడిచి వెళ్ళిపోతాడండి. సో దాన్ని ఏమంటాము అంటే మనము ద పూర్ మ్యాన్ డైవర్స్ అంటారు. సో అలా ద పూర్ మ్యాన్ డైవర్స్ అంటే ఇల్లు వదిలి వెళ్ళిపోయేటువంటి పద్ధతిని ఏమంటారని అడిగాడండి. అంటే వివాహము, ఈ నిర్వచనాలు ఇవన్నీ మనం చదువుకొని వెళ్తాం. సో ప్రశ్న అనేది ఏ విధంగా వచ్చిందనేది చూడండి, వివాహానికి సంబంధించిన విషయాలు. ఇలా వివాహం మీద సుమారుగా మనకి ఎన్ని ప్రశ్నలు వచ్చాయంటే ఒక 3 క్వశ్చన్స్ అనేవి వచ్చాయండి. అలానే బంధుత్వము అనేసి అంటాం మనం, ఆ బంధుత్వం మీద కూడా ప్రశ్నలు రావడం జరిగిందండి. అంటే ఇక్కడ మీరు కరెక్ట్గా క్లారిటీగా ఫాలో అయినట్లయితే, గత ప్రశ్న పత్రాలను నేను చూసినట్లయితే కంపల్సరీగా దేని మీద ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే ఫస్ట్ మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ కదా, ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఫ్యామిలీ అనేది మీరు తీసుకున్నారంటే కంపల్సరీగా దీని మీద ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చాడండి. మ్యారేజ్ మీరు తీసుకున్నట్లయితే మ్యారేజ్ మీద కంపల్సరీ 2 క్వశ్చన్స్ ఇచ్చాడండి. కిన్షిప్ మీద తీసుకున్నట్లయితే కిన్షిప్ అంటే బంధుత్వం, దీని మీద కూడా 2 క్వశ్చన్స్ అడిగాడండి. సో అదేవిధంగా క్యాస్ట్ నుండి ఒక ప్రశ్న అడిగాడు మనకి,
ట్రైబ్ నుండి ఒక ప్రశ్న అనేది అడగడం అనేది జరిగింది. రిలీజియన్ నుండి 2 క్వశ్చన్స్ అడిగాడు మనకి. ఉమెన్ నుండి 3 క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. సో ఈ ప్రాతిపదికన మీరు తీసుకున్నట్లయితే సుమారుగా 5, 8, 10, 12, 14 సో 14 క్వశ్చన్స్ మీకు ఓన్లీ యూనిట్ నెంబర్ 1 అండ్ యూనిట్ నెంబర్ 2కి రిలేటెడ్ చేసుకుంటూ సుమారుగా 14 ప్రశ్నలు అడగడం అనేది జరిగిందండి. యూనిట్ నెంబర్ 1, యూనిట్ నెంబర్ 2లో ఉండేటువంటి 2 అంశాలని కలుపుకుంటూ సుమారుగా 14 ప్రశ్నలు అనేది ఎగ్జామ్లో లాస్ట్ ఇయర్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరొకటి ఇక్కడ గమనించినట్లయితే అక్కడ క్యాస్ట్ ఉంటే ఇక్కడ క్యాస్టిజం అనేది ఉందండి. సో అక్కడ లేనటువంటి అంశాల్లో ఇక్కడ మనకి కమ్యూనిజం ఏదైతే ఉందో ఆ కమ్యూనిజం పైన సుమారుగా మనకి కమ్యూనలిజం పైన ఎన్ని క్వశ్చన్స్ రావడం జరిగిందంటే ఒక ప్రశ్న వచ్చింది. అదేవిధంగా కమ్యూనిజం తర్వాత రీజనలిజం అనేసి ఉందండి మనకి రీజనలిజం. సో ఈ రీజనలిజం మీద మనకి 2 క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరిగిందండి. 2 క్వశ్చన్స్. అదేవిధంగా చైల్డ్ లేబర్ అనేది దాని మీద ఒక 2 ప్రశ్నలు రావడం జరిగిందండి. 2 ప్రశ్నలు. అదేవిధంగా ఉమెన్ ఆల్రెడీ అక్కడ చెప్పాం కదా, ఇక్కడ కాదు. సుమారుగా ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 5 ప్రశ్నలు అనేవి రావడం జరిగింది. అంటే 14 5 ఎంత అంటే 19 ప్రశ్నలు. అంటే ఫస్ట్ యూనిట్ని సెకండ్ యూనిటే ఓన్లీ సుమారుగా 19 నుండి 20 ప్రశ్నలు రావడం జరిగింది. 90 to 20 క్వశ్చన్స్ అనేవి 1-2 యూనిట్ నుండే రావడం జరిగింది గత ప్రశ్నలను మనం గమనిస్తే. ఇక సార్ మూడో ప్రశ్న మేబీ ఇక్కడ మనకి దేని మీద అడిగాడంటే స్కీమ్స్ పైన అనేది ప్రశ్నలు అడగడం జరిగిందండి. స్కీమ్స్ పైన ఏంటంటే సుమారుగా 3 క్వశ్చన్స్ అనేవి స్కీమ్స్ పైన అనేవి వచ్చాయండి. స్కీమ్స్ పైన 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఇక్కడ చట్టాల పైన ఇచ్చాడండి. SC/ST అట్రాసిటీ యాక్ట్ పైన, SC/ST చట్టాల పైన ఇక్కడ ఉంది కదా షెడ్యూల్ ట్రైబ్ అండ్ షెడ్యూల్ క్యాస్ట్ అనేసి. సో దాని మీద మనకి ఒక 2 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. 2 క్వశ్చన్స్ ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడ డిజేబుల్డ్ చిల్డ్రన్ అనేసి అన్నాడండి. డిజేబుల్డ్ చిల్డ్రన్. సో దీని మీద మనకి ఒక ప్రశ్న ఇవ్వడం అనేది జరిగిందండి. సో స్కీమ్స్ మీద 3, చట్టాల మీద 2, డిసేబుల్డ్. ఇక పాలిటీ రిలేటివ్ అని చెప్పొచ్చండి. అంటే పాలిటీ రిలేటివ్ అంటే మీకు ఆల్రెడీగా 3rd యూనిట్ అనేది పాలిటీ రిలేషన్తో కలిగి ఉందండి. సో పాలిటీ రిలేషన్ అనేది ఆల్రెడీ కలిగి ఉంది కాబట్టి దీని మీద మనకి సుమారుగా ఒక 5 ప్రశ్నలు అడిగాడు. అవి ఏంటంటే 2 రాజ్యాంగ సవరణల మీద ప్రశ్నలు అనేవి రావడం జరిగిందండి. 2 రాజ్యాంగ సవరణల మీద క్వశ్చన్ ఇచ్చాడు. 2 చట్టాల మీద ప్రశ్నలు ఇవ్వడం జరిగిందండి. చట్టాలకు సంబంధించి 2 క్వశ్చన్లు ఇచ్చాడు. సో ఒక ప్రశ్న అనేది పాలిటిక్స్ సంబంధించినటువంటి కరెంట్ అప్డేట్ మీద అడిగాడండి. అంటే 5 ప్రశ్నలు కూడా ఇక్కడ ఉండేటువంటి పబ్లిక్ పాలసీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అని అన్నాం కదండి. ఈ టాపిక్ని చాలా డెప్త్గా మనం అన్వేషిస్తూ ఒక స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా మనకు కవర్ అయ్యేది. సుమారుగా 10 క్వశ్చన్లు అనేవి ఇందులో కవర్ అయ్యాయి. ఇందులో కూడా కరెంట్ అప్డేట్స్ అనేవి కవర్ కావడం జరిగింది. అంటే ఇక్కడ క్లారిటీ ఏంటంటే ఇక్కడ మీకు నేను చెప్పేటువంటి క్లారిటీ ఏంటంటే ఇండియన్ సొసైటీ అనేది ఏమి చదవాలి అనేటువంటి దాన్ని మనం తీసుకున్నట్లయితే సో పాత పుస్తకాలు మార్కెట్లో చాలా ఉన్నాయి. మీకు మార్కెట్లో తీసుకున్నట్లయితే సో చాలా పుస్తకాలు అనేవి ఉన్నాయి. ఆ పుస్తకాలన్నింటినీ చదువుతూ కంపల్సరీగా మనం ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అప్డేట్స్ పైన ఆధారపడి ఉంటుంది అని ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్తున్నానండి. సో పాత పుస్తకాల్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్లో రెండోది ఏంటంటే దేని మీద మనం ఫోకస్ చేయాలి, దేని మీద ఫోకస్ అనేది చేయాలి. ఒకటి అప్డేట్స్ అనేవి చేసుకోవాలి. 2 ఏ అంశాలపైన ఫోకస్ చేయాలి. లాస్ట్ ఇయర్ మనము పేపర్ చాలా టఫ్గా ఉంది సొసైటీ అని నేను చాలా విన్నానండి. అంటే అప్పుడు రాసేటువంటి అభ్యర్థుల నుంచి. కానీ మనం పర్ఫెక్ట్గా ఒక వేలో అనేది ప్రిపేర్ అవ్వకపోబట్టి అది కష్టంగా ఉంది అని అనిపించింది మనకి. బట్ అప్డేట్స్ అదేవిధంగా ఏ అంశాలని స్ట్రెస్ చేసి చదవాలి, ఏ ఏరియాని చదవాలి అనే దాని మీద కూడా ఇచ్చారండి. మనకి 2 క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే డెఫినేషన్స్ మీద కూడా క్వశ్చన్లు అడిగాడండి. 2 క్వశ్చన్స్ అనేది కామెంట్స్ మీద కూడా క్వశ్చన్స్ అడిగాడండి. మీకు లాస్ట్ చాప్టర్లో కామెంట్స్ అంటే ఒక వాక్యం ఇచ్చి ఇది ఎవరన్నారు, సరోజిని నాయుడు, గాంధీజే, ఇట్లా ఎవరన్నారు, లేదా ఈ వాక్యాన్ని అంబేద్కర్ గారు ఏం చెప్పారు దీని గురించి, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి కూడా సుమారు ఒక 4 ప్రశ్నలు వచ్చాయి. అంటే ఏ ఏరియాని ఫోకస్ చేయాలి,
ఇక్కడ రెండు డెఫినేషన్స్ ఉన్నాయి. ఏ డెఫినేషన్ మీద అనేది ఫోకస్ చేయాలి, ఎవరి యొక్క డెఫినేషన్స్ మీద ఫోకస్ చేయాలి అంటే కొన్ని ఒక లెసన్ తీసుకునేటప్పుడు చాలా మ్యాటర్ అనేది ఉంటుంది. అందులో ఏ అంశాలని ప్రాతిపదికగా తీసుకుంటూ ప్రిపేర్ కావాలి అనేదే ఫోకస్ అండి. కాబట్టి అప్డేట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఫోకస్ అనేది చేసుకుంటూ మూడోది దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే నోట్స్ మేకింగ్ అనేది ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకు సార్? ఎందుకంటే రిపోర్ట్స్ మీద కూడా క్వశ్చన్లు అడిగాడమ్మా గత క్లాసులో. రిపోర్ట్స్ ఉమెన్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కానీ ఎస్సీ ఎస్టీకి సంబంధించి కానీ ఆ రిపోర్ట్స్ మీద అడిగారు. కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునే విషయానికి అదేవిధంగా ఈ మొత్తం సిలబస్ని రివైజ్ చేయడం కోసం ఒక షార్ట్ నోట్స్ని కూడా మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది. అంటే ఈసారి మీరు గ్రూప్ 2లో ఇండియన్ సొసైటీ మీద మీరు ఫోకస్ చెయ్యాలి అనుకునేటప్పుడు ప్రధానంగా ఏ అంశాలు చదవాలంటే సిలబస్ మొత్తాన్ని కంపల్సరీగా ఏ ఒక్క విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా చదవాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ప్రతి విషయాన్ని చదివేటప్పుడు దాని యొక్క 6 months or 8 months అప్డేట్ అనేది తీసుకోవాలి. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, అన్ని ఏరియాల్లో కొన్ని ఏరియాస్ ఎలా అంటే అవి మనం గత ప్రశ్నాపత్రాలు అనేది విశ్లేషణ చేసిన తర్వాత, మీకు సెకండ్ వీడియో దాని మీద రాబోతుందండి. గత ప్రశ్నపత్రాలు అనేవి విశ్లేషణ చేసిన తర్వాతనే కంపల్సరీగా మనం ఏం చేయాలండి, ఒక వాటిపైన ఏ అంశాలపైన ఫోకస్ చేయాలని తెలుస్తుంది. 3, ఏ అంశాన్ని మీరు చదువుకున్నా దానికి ఒక నోట్స్ రాయాలి. ఆ నోట్స్తో పాటు అప్డేట్ విషయాన్ని అక్కడ మెన్షన్ చేసుకుంటూ రెడీ చేసుకోవాలి నోట్స్. మెయిన్ ప్రధానంగా రిపోర్ట్ల మీద అనేది చాలా ఇంపార్టెన్స్ అండి. గతంలో రీసెంట్ కరెంట్ అప్డేట్ రిపోర్ట్ల మీద అడిగాడు. కాబట్టి వీటిని బేస్ చేసుకుంటూ మనం ఇండియన్ సొసైటీ అనేది నెక్స్ట్ ఎగ్జామ్కి అనేది ప్రిపేర్ అవ్వాలి. అలా ప్రిపేర్ అయినట్లయితేనే ఇండియన్ సొసైటీలో ఈసారి సుమారుగా మనం ఒక 30 మార్కులకి సుమారుగా ఒక 25 మార్క్స్ అనేది సాధించడం జరుగుతుంది. సో గతంలో మీరు చూసుకున్నట్లయితే ఇండియన్ సొసైటీకి ఎవరి పుస్తకము పని చేయలేదండి, ఎవరి పుస్తకము. ఈవెన్ నేను కూడా ఇండియన్ సొసైటీ సుమారుగా ఒక 2-3 ఇన్స్టిట్యూట్లలో డీల్ చేశాను. సో నా నుండి వచ్చినటువంటి క్వశ్చన్లు కూడా మనం చెప్పుకోవాలి, అబద్ధమైన నిజమైన, నిజాలైన అబద్ధమైన, కొంచెం వాస్తవాన్ని గోటుగా ఒప్పుకోవాలి. 13 or 14 క్వశ్చన్సే వచ్చాయండి. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. అవగాహన తీసుకొని రావడం కోసం పిల్లల కోసం ఇచ్చినటువంటి మొత్తం నోట్స్లో ఏ అంశాన్ని ఇవ్వాలి, ఏ అంశాన్ని ఫోకస్ చేయకూడదు నాకు కూడా తెలియదు. నేను బేసిక్గా ఏం చేశాను, తెలంగాణ స్టేట్ పేపర్ని బేస్ చేసుకుంటూ ఇచ్చింటే సుమారుగా 13 to 14 క్వశ్చన్స్ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మనకి ఏమర్థమైందంటే ఓకే, కరెంట్ అప్డేట్స్ని ఏ ఏరియాలో ఉంటాయి, ఆ కరెంట్ అప్డేట్స్ మీద ఎగ్జామినర్ ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు, వీటన్నిటి మీద ఒక ఐడియాలజీ ఇచ్చారండి గత ప్రశ్న పత్రాలు. కాబట్టి వాటిని బేస్ చేసుకుంటూ ఈసారి మినిమం ఒక 25 మార్క్స్ అనేది స్కోర్ చేసే విధముగా అనేది మన క్లాసెస్ అనేవి తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. సో మీకు ఆల్రెడీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియో మీకు దేని మీద వస్తుందంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది ఏ విధంగా మనం ఎక్స్ప్లెనేషన్ చేస్తామనేది చూడండి. అంటే ప్రీవియస్ క్వశ్చన్లో ఏ ఏరియాలో కరెంట్ అప్డేట్ తెచ్చేసాడు. ఎందుకంటే ఆ క్వశ్చన్ వేస్తే కానీ మీకు ఇక్కడ అర్థం కాదండి. ఇప్పుడు ఏదో నేను ఇట్లా రాయడం వల్ల బాల్య వ్యవహారం నుండి ఒక క్వశ్చన్ వచ్చింది, మతం నుండి ఒక క్వశ్చన్ వచ్చింది, తెగ నుండి ఒక క్వశ్చన్ వచ్చింది, చట్టాల నుండి ఇలా రాయడం వల్ల మీకు అర్థం అవుతుంది. అందుకే ఒక 5 క్వశ్చన్స్ని మీకు ఎగ్జాంపుల్గా చెప్పి మీకు ఆప్ చేశానండి. కానీ ఒక క్లారిటీ ఏంటి అంటే ఈ గత ప్రశ్నాపత్రం అంటే గత గ్రూప్ 2 ప్రశ్నాపత్రాన్ని మనం గమనిస్తూ మీకు ఆ క్వశ్చన్ అక్కడ డిస్ప్లే చేస్తాను. ఆ క్వశ్చన్ని నేను ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆ ఎక్స్ప్లెనేషన్ ద్వారా మీరేం నేర్చుకుంటారు అంటే ఓకే, ఏ ఏరియాలో ఏ అంశాన్ని ఫోకస్ చేయాలి అంటే ఆ ఫోకస్ అనేటువంటి రెండో పద్ధతి మనం చెప్పాం కదా, అది మీకు గత ప్రశ్నపత్రాల వల్లే అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియో ఇక్కడితో ముగించి సో నెక్స్ట్ వీడియో మీకు ఏంటంటే ప్రశ్నపత్రాలపైన విశ్లేషణ, గత ప్రశ్నపత్రం అంటే గ్రూప్ 2కి సంబంధించి మన ఏపీపీఎస్లో ఇచ్చినటువంటి ఇప్పటివరకు మీకు చాలా ఎక్స్ప్లెనేషన్ వినే ఉంటారు యూట్యూబ్లో, కానీ మనది కొత్తగా ఉండబోతుంది. సో ఆ గత ప్రశ్నపత్రాలపైన వచ్చినటువంటి విశ్లేషణ మీద నెక్స్ట్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్.